బ్యాట్ల యొక్క క్వాలిటీ, ప్రభుత్వానికి కోట్ చేసినటువంటి అమౌంట్, వీళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి పే చేసినటువంటి అమౌంట్ కి ఎక్కడ సారూప్యత లేదు. రెండో విషయము, గిఫ్ట్ మనీ కూడా ప్రభుత్వం ఇస్తున్నట్టుగా వీళ్ళు లెక్కలు చూపించుకున్నారు, కానీ ఏ ప్రాంతంలో కూడా గిఫ్ట్ మనీ ప్రభుత్వ ఖజానా నుంచి రిలీజ్ చేసిన ఫండ్స్ తో ఇవ్వలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ నుంచి, వాళ్ళ ద్వారా మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజులు ఇప్పించారు. అలాగే గ్రౌండ్ కు సంబంధించినటువంటి ఖర్చులు కూడా అక్కడున్న స్థానిక నాయకులతో పెట్టించారు. కానీ ఫండ్స్ మాత్రం కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఆ విషయానికి సంబంధించి రిలీజ్ చేయించుకున్నారు. ఆ డబ్బులన్నీ ఎటుపోయాయి, ఏమయ్యాయి, ప్రతి దాని మీద సమగ్ర విచారణ అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి అవినీతిని అంతటిని బయట పెట్టి ఖచ్చితంగా సొమ్ము రికవరీ చేసుకోవాల్సిన అవసరం ప్రజల అభివృద్ధి కోసం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. మా కోసం ఇందాక ఆయన అంటున్నాడు కక్ష సాధింపులు అది అని చెప్పేసి, ఏమీ జరగవు. మీరు ఏం చేశారో వాటికి మీరే బాధ్యులు. మీరు తప్పు చేస్తే ఆ తప్పుకు మీరే బాధ్యత వహించి ఈ రోజు శిక్ష అనుభవిస్తారు. మీరు మంచి చేస్తే ఆ మంచి మీకే రేపు పొద్దున ఓట్ల రూపంలో మళ్ళీ తిరిగి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఏ కక్ష సాధింపు చర్యలు చేయట్లా. చట్టం దాని పని అది చేసుకుంటూ వెళితే కక్ష సాధింపు అంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. ఓకే, రోజా గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం, అంత అవసరం ఉందా ఆవిడకి వెళ్ళిపోవాల్సిన అవసరం? మిమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఆవిడ జనరల్ గానే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు విదేశాంగ పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఎప్పుడు విదేశాల్లో పర్యటనలు చేస్తానే ఉండింది సార్. ఆవిడ నగరిలో ఉండడం కన్నా కూడా విదేశాల్లోనే ఎక్కువ ఉంది. ఇప్పుడు పదవి కూడా లేదు కాబట్టి ఫ్రీ టైం ఎక్కువ దొరికి మళ్ళీ విదేశాలకు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు మేబీ, ఒకే అకేషన్ లాగా. ఇప్పుడు పారిపోయిందని చెప్పేసి మాటలు మేము నిర్ధారణ లేకుండా అనలేము. ఆవిడ అకేషన్కి వెళ్ళింది, ఎంజాయ్ చేస్తుంది, 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి అలిసిపోయింది కాబట్టి ఇప్పుడు రిలాక్స్ అవుతుంది విదేశాలకు వెళ్ళిపోయి. మేబీ రేపొద్దున ఆ స్కామ్ లో కనుక నిజంగా అవినీతి దొరికింది అని, అవినీతి జరిగిందని కనుక నిర్ధారణ అయితే ఆవిడ ఖచ్చితంగా ఆ అకేషన్ నుంచి క్యాన్సిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితులు అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఎక్కడున్నా సరే ప్రజల్లో ఉండాలా లేదా, పార్టీ నిలబెట్టుకోవాలా లేదా, వాళ్ళ పేరు మంచి చెడ్లన్నీ కాపాడుకోవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం. అది ఆల్రెడీ వాళ్ళకి ఏం బాధ్యతలు లేవు ఇప్పుడు కాబట్టి వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళ వ్యక్తిగతం జోలికి మేము వెళ్ళట్లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఒక్క నిమిషం. దీంతో పాటుగా రోజా గారు తిరుమల దర్శనంలో చేసినటువంటి స్కామ్ కు సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉంది. ఎందుకంటే ట్రిప్ కు 40 మందిని 50 మందిని పేమెంట్ తీసుకొని దర్శనం చేయించారనేటువంటిది కూడా అందరం చూసాం గతంలోనే. దాని మీద అప్పట్లోనే అనేక కథనాలు వచ్చినాయి. ఆ స్కామ్ కూడా బయట పెట్టబోతా ఉన్నాం. దాంట్లో కూడా ఆమె శిక్ష అనుభవించాల్సిందే. విదేశాలు పోయినా ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా పోలీసు వారు తీసుకుంటారు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారు. అంటే ఏంటంటే మీరు ఏవో కేసులు పెడతారని భయపడిపోయి ఆవిడ విదేశాలకు దాక్కున్నారంటారా ఏంటి? ఒకవేళ దాక్కొని ఉంటే కూడా తీసుకొస్తాం. ఏముంది అసలు, ఇంకా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా అసలు ఏ ఫైలే అవ్వలేదు కదా. అది ఏదో ఆవిడ మీద ఇలా ఉంది అని చెప్పి ఎవరో ఫిర్యాదు చేశారు. ఇంకా చాలా తేల్చాల్సిన అవసరం ఉంది కదా. మేము వాళ్ళలాగా చట్ట వ్యతిరేకంగా చేయవండి. మేమంతా డ్యూ ప్రాసెస్ లో చేస్తాం. ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి సాక్ష్యాధారాలు తీసుకొని వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం. ఏదైనా చట్ట ప్రకారం చేస్తాం. వాళ్ళలాగా మధ్యరాత్రుల్లో బస్సులో పడుకున్నటువంటి పెద్ద ఆయన్ని తీసుకెళ్ళినట్టు అంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్లు అయితే మేము చేయం. మేము ఖచ్చితంగా ప్రజాప్రతిగా ఉండే మాత్రమే చేస్తాం. ఓకే, న్యాయపరంగా రోజా గారితో పాటు ఇంకెవరన్నా నెక్స్ట్ లిస్ట్ లో ఇంకెవరున్నారు న్యాయపరంగా? లేని వాళ్ళు ఎవరండి? ఎంటైర్ మంత్రివర్గం మొత్తం స్కామర్లే కదా. ఇప్పుడు మీరు ముందు ఇప్పుడు సింపుల్ అండి, ముందు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన మాట వాస్తవా కాదా, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం లీగలా ఇల్లీగలా అక్కడే అర్థమైపోతుంది కదా. పిచ్చి బ్రాండ్లు పెట్టి అనేక వేల మంది చనిపోయారు, వాటి మీద విచారణ జరగాలి కదా. దాని మీద తేలికెళ్ళాలి. ఓకే, నారాయణమూర్తి గారు ఏంటి భయపడి విదేశాలకు పారిపోయారట, ఎక్కడున్నా సరే బయటికి తీసుకొస్తారట? దానికి చెప్పండి వర్మ గారు, మీరు ఇంకొక విషయం కూడా అడగాలి. నారాయణమూర్తి గారికి వాయిస్ అసలు ఇంతకు ముందున్న టెంపో, ఇంతకు ముందున్న బీజిఎం మ్యూజిక్ లో ఇప్పుడు రావట్లే. ఆయన కూడా దేంట్లో అనుకోకుండా ఒక హస్త వేసున్నాడేమో, ఆయన కూడా భయపడుతున్నాడు. ముందు అది అడగండి. ఇదిగో నవ్వొచ్చింది చూసారు మీరు అలా అడగానే. కాదు, ఇప్పుడు నారాయణమూర్తి గారి వాయిస్ ఎప్పుడు అలాగే ఉంది, నిన్న అలాగే ఉంది. మార్నింగ్ ఇవాళ మార్నింగ్ కూడా వచ్చారు కదమ్మా, మార్నింగ్ అలాగే ఉంది, నిన్న అలాగే ఉంది, మొన్న కంటిన్యూగా డిబేట్ లో నారాయణమూర్తి ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకో, దాంట్లోనే అర్థమవుతుంది నీకు. డిబేట్ లో లేరని కదా టాక్. ఇవాళ మంత్రి గారు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గురించి అరుణమ్మ చెప్పింది ఏమని, ఆమె సెలబ్రిటీ, ఇంతకుముందు కూడా వెళ్ళేవారు,
ఇప్పుడు కూడా వీళ్ళుంటారు అని చెప్పేసి దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు సెలబ్రిటీనే, ఇప్పుడు సెలబ్రిటీనే, ఎప్పుడు సెలబ్రిటీ ఆమె చాలా మంది ఆమె సెల్ఫీ గురించి మీద పడే కార్యక్రమం ఉంటుంది ఇవాళ. సో నేనేమంటానంటే వీళ్ళు అడావడంతా కూడా నేను కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోకుండా, ఎలకను కూడా చూడకుండా, ఎలకను కూడా గుర్తించకుండా పోయే విధంగా ఉండకుండా, అభాసుపాలు కాకుండా నేను పాలన మీద దృష్టి పెట్టండి, బాగుంటుంది. అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. ప్రజలను డిస్టర్బ్ చేసి నారాయణమూర్తి గారు ఏం బాధపడవసరం లేదు. ఖచ్చితంగా కొండనే తవ్వుతాం, దొంగనే పట్టుకుంటాం, దొంగనే పట్టుకుంటాం. పాలన చంద్రబాబు పాలన స్టార్ట్ అయింది చేయకుండా విజయ్ వెయిట్ క్రాస్ టాక్ ఎందుకు ఎవరికి అర్థం కాదు, మాట్లాడినండి. లేదన్నా అంటే ప్రజాధనాన్ని వృధా చేయకుండా, ప్రజల కోసం ఉపయోగపడేదన్నా పనులు చేస్తే బాగుంటుంది. పనికిమాలిన పనులు చేసి అబాస్ పెన్షన్ ఇప్పుడు ఏది లేకుండా అక్కడ ఒకేసారి 250 గట్టి పీకరాలు పోయారనుకోండి మీరు, ప్రాబ్లం అవుతుంది. కాదు గ్రౌండ్ లో గడ్డి పీకడానికి ఏమి పీకలేదు అనుకోండి, ప్రాబ్లం ఉంది. నేను అనేది అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించకుండా, అత్యుత్సాహం పోయి అభాసుపాలు కాకుండా, ఉపయోగం ఉంటుంది తప్ప ఈ విధంగా వెళ్తే ఉపయోగం ఉండదు. వాడగాలికి నేను తాడు కడతానంటే తాడు ఉండదు, బంగారం ఉండదు. మీరు బంగారాలు తెచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ ప్రజా చేతరించబడతారు. చేతరించుకునే కార్యక్రమం చేసుకోకండి. మొదటి నెలలోనే ప్రజల చేత చేతరించుకునే కార్యక్రమం చేసుకోకండి, చేతరించబడకండి తప్ప మీరు మాజీ ఎమ్మెల్యేలు మధ్య ప్రయత్నం చేసి వర్మలాంటి వాళ్ళని చంపడం చూసి ఇట్లాంటి కార్యక్రమాలు అదే నేనేమంటానంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే 3 పార్టీల్లో ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇట్లా శాంతి భద్రతను క్షీణించే విధంగా చేసుకోకండి. కృష్ణాంజనేయులు గారు, ఏంటి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది, ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయి, మొదట 5 రోజులకి ఎంత కాకర ఎగుతుంటే 3 కేసులు 6 అరెస్టుల లాగా ఉండబోతున్నాయి. అది గతంలోనే అంతేగా. క్లారిటీ ఇచ్చేశారు కదా, విజయ్ గారు ఇచ్చారు, అరుణ్ గారు కూడా ఇచ్చేశారు. మేము అవన్నీ చేస్తాము, బయటికి తీస్తాము. ఒకటి ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో తప్పులు కింద జరిగితే వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వము ఏవైతే ఆ తప్పులకు సంబంధించినటువంటి విషయంలో శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఏవైతే తప్పులు జరిగాయో ప్రజల ముందు నుంచి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా సబబు అయినటువంటి విషయం.